లెటరు. ఏం లెటర్ రా? లవ్ లెటరు. దేవి దేవి, నువ్వు నాకు రాత్రి కల్లోకి వచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకుని తల్లో చేతులు పెట్టి నిమ్ముతూ జిలేబీలు తినిపించేవి దేవి. ఏరా, నా జళ్ళో పువ్వంత లేవు, నేను నీ కల్లోకొచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకుని జిలేబీ తినిపించాను. నాకు కొంచెం సెక్సాలజీ చెప్తారా? మీ నాన్నకి చెప్తా. ఆయనకి తెలుసు. ఆయన దగ్గర తీసుకోరా. మేమిద్దరం కంబైన్ గా లవ్ చేస్తున్నాం. సాయంత్రం కంచెని కడుగు. కంబైన్ గా లవ్ చేస్తున్నాం అని చెప్పావు కదా, మరి నువ్వే డిసైడ్ చేస్తావేంటి? సరే, కందికంపై ఇది గుచ్చుకుంటది, మళ్ళీ తోటకు వచ్చేది. దేవి, స్వీట్స్ తీసుకోండి. కాదు, మీ అందరి పేడ విరగడైన రోజు అంటే నాకు ఈ ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయింది. ఈ ఊరు కొత్తగా ట్రాన్స్ఫర్ వచ్చిన మాస్టర్ మీరేనా? నేనే. నమస్కారం మాస్టర్. ఎవరా మీరు? చెప్తా. రండి సార్. ఏంటయా? ఏంటి అది? అది మర్రి చెట్టు కళ్ళు కొండేంటయా? మా ఏర్పాటే. ఈ కళ్ళు ఫుల్ గా తాగి వెళ్ళి పిల్లలకు పాఠాలు చెప్పండి, అందరికి స్టేట్ ర్యాంక్ లో మీకు బెస్ట్ టీచర్ అవార్డు వస్తుంది. ఏమిటి మైను వేసేయండి. మరి చెట్టు కింద మందు కొడితే మంచి డ్రెస్ మీద ఒట్టు. అయితే వేస్తా. తీసుకో తాటి కళ్ళు వేసుకొని స్కూలుకెళ్ళు. మాస్టర్ అయ్యుండి తాగొచ్చి పిల్లలకు పాఠాలు చెప్తారా? తప్పుడు నాకు కొండికే. ఎప్పుడన్నా ఈ ఊర్లో కనపడ్డావో చెప్పుతో కొడతా. ఈ ఊళ్ళో నాకు ఉద్యోగం వచ్చిందంటే మా ఊళ్ళో అందరూ నవ్వరా? వాళ్ళెందుకు నవ్వరు ఇప్పుడు అర్థం అవుతుందిరా. నీకు అర్థం అవుతురా? అర్థం అవుదా? ఒరే, ఇంతకింత అనుభవిస్తారా? సెట్ ఎక్కి సెర్లో దూకు, తాటి మట్టకి ఎదురు దేకు, అరకిలో ఆమదం అర చేతిలో వేసుకుని నాకు ఆ సోంబేరిగాడితో మాత్రం చేరకు. అట్టగానన్నా నీ తాపి మీద ఒట్టు. ఏంట్రా దేవికి లవ్ లెటర్ రాసామంట? గ్లామర్ గా ఉందని. ఇదంతా సోంబేరిగాడి వాళ్ళే కదా. ఆ సోంబేరిగాడి గడ్డివా ముఖ వాడితో అడ్డగాడిలా తిరిగితే అడుక్కు తినిపోతావు. చిచ్చి అడుక్కోను, నీ పేరు చెప్పి అప్పులు చేస్తా. అది పెద్ద ఆర్ట్ తెలుసా? సోమబాబుకి ఉద్యోగం వచ్చింది. సోమబాబుకి ఉద్యోగం వచ్చింది. ఆ సోంబేరి గాడికి ఉద్యోగం ఇవ్వడేమిటి? మొరటోడికి అట్టి పూయించినట్టు. అలా అనకండి, ఈసారి ఆడి ఉద్యోగం చేస్తాడు. చెయ్యడయ్యా. చేస్తాడండి. చెయ్యడు. చేస్తాడు. 1000 రూపాయల పందెం. 1000కి 2000 ఇస్తాను. ఓకేనా? డన్. సోమబాబు, నీకు ఆల్కలీ కంపెనీలో జాబ్ వచ్చింది. జీతం ఎంత? 7000. ఇక మనోడు సోంబేరితనం మానేసి పెళ్లి చేసుకొని 10 మంది పిల్లలకి అంటాడు. ఇదిగో ఆర్డర్ కాగితం. అదేంట్రా ఆర్డర్ కాగితం అట్టాసించేసావు? ఇటైతే ఏ పని చేసి బతుకుతావరా? ఆ ఆర్డర్ కాగితం చించేసావుట ఆ ఉద్యోగం చేయటానికే. అదేంట్రా అలా అంటావు? ఉద్యోగం చేయకపోతే ఎలా? ఉద్యోగం చేసిన కర్మ నాకేం పట్టింది? 6 ఎకరాల మాగాని 4 ఎకరాల మామిడి తోట ఉంది. గంటకి చికెన్ బిర్యానీ తిన్నా కుంట పొలం కూడా అమ్మక్కలేదు. కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. పెద్దోళ్ళు 10 ఎకరాలు ఇస్తే 10 ఇంతలు చేయాలరా. ప్రతి తండ్రి నీలాగే ఉంటే ప్రతి కొడుకు 10 ఎంత పెంచాలనుకో. ఈ ఊళ్ళో పొలాలు సరిపోవు, పక్కూళ్ళకి వెళ్ళి పొలాలు కొనాలి. అక్కడ తల్లిదండ్రులు కూడా సేమ్ కండిషన్ పెడితే అక్కడ యూత్ ఇక్కడ పొలాల మీద నేస్తారు. అప్పుడు యూత్ మధ్యన కాంపిటీషన్స్, కక్షలు. అప్పుడు ఒక భూగోళం సరిపోదు, 10 భూగోళాలు కావాలి. ఏంట్రా పిచ్చివాగుడు? సేమ్ బ్రీడ్, మదర్ ప్రామిస్. తండ్రితో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? సరే తల్లిగా నువ్వు చెప్పు,
తాత ఈయనకి 80 ఎకరాలు ఇచ్చాడు. ఈయన 8 ఎకరాలు చేశాడా? బోడి గొప్పలకి కోడి పందాలకి 70 ఎకరాలు తగలబెట్టాడు. నువ్వు ఊరుకోరా. మీ స్నేహితులే పొలము తోట ఆక్రమించుకుంటే చూస్తూ ఊరుకున్నారు. నన్ను మాత్రం ఉద్యోగం చేయమని సంటేస్తున్నారు. తాత పాడు చేసిన 150 ఎకరాలు, మీరు పాడు చేసిన 70 ఎకరాలు ఉండుంటే ఈ రోజు నన్ను ఉద్యోగం చేయమని చెప్పేవాళ్ళ? మీరు చేసిన తప్పులకి నన్ను ఉద్యోగం చేయమంటున్నారు. నో, వేప చెట్టు గాలి పీలుస్తూ మామిడి చెట్టు నీడలో హ్యాపీగా పడుకుంటాను. అంతేగాని తొక్కల ఉద్యోగం చేయను కాక చేయను. ఏయ్, మన స్నేహం ఆశయాలు ఈ మర్రి చెట్టు ఓడల్లాగా దిగిపోవాలి. Cheers! Cheers! బోడోడు ఎవడురా, బొచ్చోడు ఎవడురా? తెలీదు. బోడోడి కోడి గుడ్డు, బొచ్చోడు టెంకాయ. అవును బాసు, ఇలా సోంబేరి ఎన్నాళ్ళు ఉండాలి? ఎన్నెలైనా సరే రే, మనం కష్టపడేంత మాత్రాన గోల్ కొట్టలేవరా. కాలం కలిసి రావాలి. 100% కరెక్ట్. మనం మహా కష్టపడితే ₹1 కష్టపడాలరా. కొంచెం పోయి దానికి 10 లక్షలు లాభం వచ్చేలా చూడాలి. అది ఎట్టా బాసు? ₹1 పెట్టి ల్యాండ్ పెట్టుకుంటే గవర్నమెంట్ 10 లక్షలు ఇస్తాంటందా? ఆ 10 లక్షలు వచ్చేవాడు నువ్వు కావాలి. అలా ఆలోచించాలి. ఇది వినడానికి బాగానే ఉంది కానీ మనం ముందడు కాకుండానే ప్రోగ్రెస్ వస్తుందా? అరే పిచ్చోడా, గానికి ఎద్దు ఎప్పుడు ముందుకే వెళ్తుంది కానీ అది అక్కడే ఉంటుంది. అదేమన్నా ప్రోగ్రెస్? సరే, మనం ఇప్పుడు ఏం చేయాలి? వినాయకుడిని ఫాలో అయిపోవాలి. అదెట్టా బాసు? 3 లోకాల లీడర్ కావడం కోసం కుమారస్వామి 84 లక్షల నదుల్లో స్నానం చేసి నెమల మీద వచ్చేసరికి ఏమైంది బాసు? వినాయకుడు అమ్మా నాన్న చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ పోస్ట్ కొట్టించాడు. మనం కూడా వినాయకుడిలా కదలకుండా కూర్చొని కలిసి వచ్చేలా చేసుకోవాలి. నీ ఎగ్జాంపుల్ వింటే వినాయకుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. డియర్ ఫ్రెండ్స్, న్యూటన్ అనే సైంటిస్టు మలెట్టుడే పైనుంచి యాపిల్ పడింది. చికాకు పుట్టి మళ్ళీ దాన్ని పైకి విసిరాడు. అది మళ్ళీ కింద పడింది. యాపిల్ ని భూమి లాక్కుంటుంది అనిపించింది. అదే చెప్పాడు. దాంతో న్యూటన్ లైఫ్ కాస్త న్యూట్రన్ తీసుకుంది. రైలు ఇంజిన్ కనిపెట్టాడు ఆడు మాత్రం ఏం కష్టపడ్డాడు రా. కాఫీ ఫిల్టర్ మీద ప్లేట్ ఆవిరికి గజగజలు ఆడుతుంటే అబ్బా తిని అబ్బా ఈ ఆవిరికే ప్లేట్ గడుతుంది, ఇంకా ఎక్కువ ఆవిరి పెడితే పెద్ద పెద్ద కదిలించొచ్చు అనుకున్నాడు. అదే చెప్పాడు. ప్రపంచం అన్ని భేదాలండి. మనం కూడా ఆ లెవెల్లో ఉండాలిరా. కొట్టండి. నేను కొట్టమంది మందు కాదు, చెప్పండి. మచిలీపట్నం పోర్టు పడ్డాక మన పొలాల రేట్లు కోట్లు బలుగుతాయి. అవునవును. అయ్యా నమస్కారం. పొద్దున్నే పెద్దలిద్దరిని చూస్తుంటే దద్దోజనం చక్కెర పొంగలేదినట్టుంది. ఏమిటయ్యా పిచ్చి కవిత్వం? ఆ సోంబేరిగాడి మీదే కాకుండా మా మీద మొదలెట్టావా? ఎంత మాట, మిమ్మల్ని అంత మాట అంటానా? వాడే మీకు పిచ్చి పిచ్చి పేర్లని పెట్టి ఊరంతా ప్రచారం చేస్తున్నాడు. మాకు పేర్లు పెట్టాడా? ఏంటవి? పాకిస్తాను, బంగ్లాదేశ్ ఈ విషయమే ఊరంతా పాకించాడు. అదేమెటకారం? వాడి తూర్పు వైపు మాగానే నీరు లాక్కున్నట్ట, అందుకని మీరు బంగ్లాదేశ్. వాడి పడమడి వైపు మావిడి తోట నీరు లాక్కున్నట్ట, అందుకని మీరు పాకిస్తాన్. వారి సోంబేరి ఆ మధ్యలో ఉండే తోటా పొలం కూడా కాజేస్తే అప్పుడేం పేరు పెడతానంట? అదిగో వస్తున్నాడుగా, అడగండి. అడుగుతానులే గాని వాడు సోంబేరి అని 100 కథలు రాశావు కదా, నిజంగా పనికి మాలోడేనా? అంత సోంబేరిగాడు ఆంధ్రదేశంలో లేడు. నేను నమ్మను. నేను నమ్మిస్తాను. వాడికి నేల మీద వజ్రం దొరికినా ఉంగి తీసుకోవడానికి నడువంగదు. వంగేలా నేను చేస్తాను. మీ వల్ల కాదండి. అవుతుంది పందెమా? 2000. 2కి 4 ఇస్తా. సరే అయితే ఎలా వచ్చుతానో చూడు. చూస్తా. వాడినేం చేస్తానో చూడు. వంగి వంగి చూడకు మావ వంగ తోట కాడ. పచ్చని పొలాల్లో పచ్చనోట్లు 10, 20, 50, 100, 500, 1000 రూపాయలు. ఎవడగాని మనకి అటాక్ ఇవ్వడానికి ఇక్కడ పరిచినట్టున్నాడు. వంగి తీసుకుంటే మన క్యారెక్టరే దెబ్బతింటుంది, వదులుకుంటే 1500 పోతుంది. అటాక్! ఏంటయ్యా? ఈ చెరుక్కి వంకాయలకి సేవ చేసుకుని నీకు ఎంత ఇస్తారు? 80 రూపాయలు ఇస్తారయ్యా. ఎన్ని గంటలకు వస్తావు, ఎన్ని గంటలకు వెళ్తావు? పొద్దుకాల వస్తాను, సందాల వరకు ఉంటానయ్యా. ఒక్క నిమిషం పని చేస్తే 10 రూపాయలు ఇస్తాను. చేస్తావా? పని బాబు. ఏం లేదు, నా ఫ్రెండ్స్ నా కోసం నోట్లు పరిచారు, అవి తీసి నా జేబులో పెట్టాలి. అంతేనా? సిటికిలో అయిపోద్ది బాబు. చేసి వాడు ఒంగోకపోయినా ఇంకోటి చేత తీయించాడేంది? వాడు ఉంగోడనే నేను పందెం కాల్చింది, నేనే గెలిచాను. 4000 తీయండి. ఆ చేత పత్తి తీసుకో, ఏంది నా జేబులో పెట్టు. ఐదు కొట్టే దండాలయ్యా.
ఈగల దోళ్ళట స్టైల్ ఏంది, పెరసరంగా సైకిల్ ఏంది, ఎట్టా కనిపిస్తున్నావు? చెప్తే తట్టుకోలేరులే. దివిసీమ తుఫాన్ దిట్టంగా తట్టుకున్నావు. నువ్వు చెప్పు. మాఫియా లీడరు ఫ్యాక్షన్ లీడర్ కలిసి గుడికి మేపెత్తనట్టుంది. ఆ? ఏం చూసుకోనట వీడికింత పిడిసిపాటు. మీరు కాజేయగా మిగిలిన మాగాని మామిడి తోట చూసుకుని అది కూడా గాజేసి ఈ నీ ఊళ్ళో ఎదవని చేసి వెళ్ళగొట్ట. ఇదిగా మంచి ప్లాన్ చెప్పు. పైసలు వారేస్తే వంగని వాడు, బయట జారేస్తే లొంగుతాడు. ఏంటి ఆ సోంబేరి గాడి చేత నీ మీద ఒక సంతకం చేయించుకో, ఈ 2 కాగితాల మీద 2 సంతకాలు చేయించు. హోల్సేల్ గా 3 సంతకాలకు 3 కట్టలు. అలాగే. ఏమైంది? నా టాలెంట్ తో వానపాములు లాంటి వాళ్ళనే అనకొండల్లాగా మార్చిందాని నేను, కానీ ఈ సోంబేరుని మాత్రం లైన్ లో పెట్టలేకపోయాను. ఆడి సంగతి మేము చూసుకుంటాం. అడ్వాన్స్ నీ దగ్గరే ఉంచు. This is ancient temple. Oh. The great Lord Shiva. Wow. This is his vehicle. Okay. Come. Divide ox. Take photograph. బ్యూటిఫుల్. వెరీ నైస్. Very good. బ్యూటిఫుల్. దీని టేస్ట్ ఏంట్రా? సోకలేని అందిని చూసి బ్యూటిఫుల్ అంటుంది. దానికి టేస్ట్ లేకపోతే దాని బాయ్ ఫ్రెండ్ కర్మ. మన Wow. చేతిలో బాటలు ఎక్కువ కదా. రే, ఈ దేశ దిమ్మరి గాని మన శివాలయానికి తెచ్చారేంట్రా? గైడ్ గా చూపిద్దామని. చూపించడానికి శ్రీకాకుళం గురించి నీకేం తెలుస్తని? ఉయ్యూరోడికి పామరోడికి మన ఊరు గురించి చెప్పడం కాదు, స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు. భాష తెలియపోయినా సిలక్క చెప్పినట్టు చెప్తున్నాం. అది రష్యా పిల్ల. మా బాసు మన కల్చర్ ఏంటో చెప్పేసరికి అది చుట్టు గుడి చేసుకొని ఇక్కడే ఉంటా అంటుంది. రే, ఏదో ఒక పెగ్గు పోసారు కదా అని కుక్కల్లా వాళ్ళు అంట పడకండి, చిక్కుల్లో పడతారు. ఆ అమ్మాయిని కాకాపట్టి రష్యా నుంచి ఓటకా తెప్పించి తాగుతాం. నీకేనా అభ్యంతరం? రే, ఇలా విదేశీయులకి విలువిచ్చే మనం నాశనమయ్యాం. మేము బాగుపడ్డాం అనుకుంటున్నాం. అఘోరించండి, ఊబిలోకి దిగిపోతూ ఎవరెస్ట్ ఎక్కుతున్నాం అనుకోండి, ఏడవండి. వీడికి రోజు రోజుకి చాలా ఎక్కువ అవుతుంది. ఏజ్ Who's it, gentleman? బాసు, ఈ కవిగాడు మనల్ని ఫారినర్స్ ముందు కూడా సేమ్ చేస్తున్నాడు. వీడికో మంచి పంచి ఇవ్వాలి బాసు. మంచి పంచి కదరా, వీడికి ఫ్రెంచ్ పంచి ఇద్దాం. కూచిపూడి అజయ్ దగ్గరికి వెళ్దాం. రాండి చెప్తాను.